ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో ఒక డిఫరెంట్ స్వీట్ చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా ప్రిపేర్ చేసేద్దాం. చాలా టేస్ట్ ఉంటుందండి అండ్ హెల్దీ కూడా. ఇది మా ఇంట్లో అందరికీ చేసి పెడితే అందరూ చాలా బాగుందని తిన్నారు, కానీ ఇది నేను దేంతో చేశానో చెప్పే వరకు వాళ్ళకు తెలియలేదండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్ తెలుగు. ఈరోజు మన వీడియోలో ఒక డిఫరెంట్ ఎమ్మీ స్వీట్ ప్రిపేర్ చేద్దాం. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. లేట్ చేయకుండా మన రెసిపీ స్టార్ట్ చేసేద్దామా. ముందుగా స్టవ్ పైన బౌల్ పెట్టేసుకుని అందులో 1.5 కప్ బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ జాగరీ పౌడర్ తీసుకున్నాను. ఇది తాటి బెల్లం పౌడర్ అండి. 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1.5 కప్ బెల్లం తీసుకుంటే 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. బెల్లం అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు వాటర్ని బాయిల్ చేసుకుందాం. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసం బెల్లమే యూజ్ చేయాలండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. 2-3 మినిట్స్ బాయిల్ చేయాలి వాటర్. ఒక 2 పొంగులు వచ్చే వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది. చూసారా, 2-3 మినిట్స్ అయిపోయింది. మన వాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అదే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి బాగా వేడయ్యాక అందులో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాం. నేను ఇక్కడ కాజు బాదం తీసుకున్నాను. కాజు బాదం 10-15 తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక నేను ఇందులోనే పంకిన్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది కదా, సో ఇవి కూడా యాడ్ చేసుకున్నాను. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇదే ప్యాన్లో 1.5 కప్ డ్రై కోకోనట్ తురుము తీసుకున్నాను. కొబ్బరి తురుమేసి తీసుకున్నానండి. కొబ్బరి తురుము కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్లేమ్ సిమ్లోనే ఉంచేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా నెయ్యిలో మంచిగా ఫ్రై అయిన కోకోనట్ మనం స్వీట్ తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుందండి. కొబ్బరి లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఈ కొబ్బరి తురుము కూడా తీసి మనం పక్కన పెట్టేసుకుందాం. ప్యాన్లో 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 3 స్పూన్స్ వేసుకున్నానండి. నెయ్యి మీ ఇష్టం, మీరు ఎంతైనా వేసుకోవచ్చు. నెయ్యి మంచిగా వేడైన తర్వాత ఇందులో ఇప్పుడు నేను దేంతో స్వీట్ చేయబోతున్నానో ఆ ఇంగ్రీడియంట్ వేసేద్దామా. మన మెయిన్ ఇంగ్రీడియంట్ అటుకులు వేసుకుంటున్నాను. అటుకులు 2 కప్స్ తీసుకున్నాను. అటుకులు వేసుకునే ముందు క్లీన్ చేసుకుని వేసుకోవాలి. చిన్న చిన్న రాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకుని క్లీన్ చేసుకుని వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో ఉంచేసి కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి. అటుకులు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ బ్రౌన్ అవ్వకూడదు, మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. అటుకులు కలర్ చేంజ్ అవుతున్నాయండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న బెల్లం వాటర్ స్ట్రెయిన్ చేసుకుని వేసుకుందాం. రాళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నా స్ట్రెయిన్ అయిపోతాయి కాబట్టి స్ట్రైనర్ యూస్ చేసి వేసుకుందాం. ఈ వాటర్ వేశాక అటుకులనంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. నేను ఇక్కడ తాటి బెల్లం యూస్ చేశానండి. మీరు కావాలంటే నార్మల్ బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని 5 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూసారా, వాటర్ అబ్జర్వ్ అయిపోయాయి అండ్ అటుకులు కూడా సాఫ్ట్ అయిపోయాయి. ఇలా లైట్గా వాటర్ ఉన్నప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఇలా మిక్స్ చేసుకుంటూ 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతాయి. 2-3 మినిట్స్ తర్వాత వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయాయండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా నెయ్యి ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అంతా కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయి నెయ్యి రిలీజ్ అవుతుందండి. అంతవరకు సిమ్లోనే
కుక్ చేసుకోవాలి. అంతేనండి, మన టేస్టీ అటుకుల స్వీట్ రెడీ అయిపోయింది. నేను ఇక్కడ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేశాను. మీరు కావాలంటే ఇందులో పచ్చికోవా కూడా వేసుకోవచ్చు. ఇందులో మనం వేసినవన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్సే అండి. సో అందరూ హ్యాపీగా తినేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇండిపెండెన్స్ డేకి ఒక బిస్కెట్ ప్యాకెట్, లేదంటే ఒక చాక్లెట్, లేదంటే లడ్డు బూందీ కవర్లో ప్యాక్ చేసి ఇస్తున్నారు. మేము చిన్నప్పుడైతే బొరుగుల్లో అంటే మురుమురే మరమరాలు అంటారండి ఇక్కడ, వాటిలో చిన్న చిన్న పచ్చి కొబ్బరి ముక్కలు, చిన్న చిన్న బెల్లం ముక్కలు అండ్ పుట్నాల పప్పు, ఇవి 3 బొరుగుల్లో కలిపేసి ఇచ్చేవాళ్ళండి. ఎవ్రీ ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి మాకు ఇదే ఇచ్చేవాళ్ళు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీలో ఎంతమంది ఇలా తిన్నారో కమెంట్ పెట్టండి. చూసారు కదండి మన అటుకులతో స్వీట్ ఎలా ఉంది, నచ్చిందా? ట్రై చేసి చూడండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో, నచ్చిందో లేదో కామెంట్ పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. తినేటప్పుడు ఇది అటుకులతో చేసామని తెలియదండి, ఒక డిఫరెంట్ స్వీట్ లాగా చాలా బాగా అనిపిస్తుంది. సో మన ఇంటికి ఎవరైనా అప్పటికప్పుడు సడన్ గా రిలేటివ్స్ వచ్చారనుకోండి, ఇవన్నీ మనకు ఇంట్లో అవైలబుల్ గా ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఒక 10-15 మినిట్స్ లో ఈ స్వీట్ ఈజీగా చేసేయచ్చు. అండ్ ఎవరు గుర్తుపట్టలేరు కూడా మనం చెప్పే వరకు ఇది అటుకులతో చేసామని. అంత బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బాయ్.